హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడైనా సన్నగా అయిపోదాము, ఫిట్‌గా అయిపోదాము అన్నప్పుడే ఫ్రెండ్స్ బర్త్‌డే పార్టీస్ వస్తాయండి. నిజమా కాదా? పార్టీస్ అనే కాదు, ఏదైనా ఫంక్షన్స్ అయినా సరే అప్పుడే వస్తాయి. సో, ఇంక డైట్ పక్కన పెట్టేసి తినడానికి రెడీ అయిపోతాము. ఆఫీస్‌లో కొలీగ్‌ది బర్త్‌డే ఉంటే కేక్ ఆర్డర్ చేశాము. ఆర్డర్ చేసిన కొంచెం సేపటికి మాకు కాల్ వచ్చిందనమాట. మేము ఆర్డర్ చేసిన కేక్ అవైలబుల్‌గా లేదని. ఇంకా మాకు టైం కూడా లేదు. సో, ఇంకా ఆప్షన్ లేక ఏదో ఒక కేక్ ఇచ్చేయమని చెప్పాము. ఏ కేక్ అయినా సరే చాక్లెట్ ఫ్లేవర్ ఉండాలి అని చెప్పాము. అప్పుడు ఆయన హేజల్‌నట్ ఉంది, దాంట్లో చాక్లెట్ ఫిల్లింగ్ వస్తుంది అని చెప్పాడు. ఏదో ఒకటిలే అని చెప్పి ఆర్డర్ చేసాము. ఆ కేక్ కూడా మాకు తగ్గట్టే పంపించాడు. ఆ కేక్ అంతా బ్రేక్ అయిపోయింది మధ్యలోనే. మళ్ళీ ఆర్డర్ పెట్టే టైం లేక ఏదో ఒకటిని అడ్జస్ట్ అయ్యాము. చాలా డిసప్పాయింట్ అయ్యామన్నమాట కేక్‌ని చూసి. హేజిల్‌నట్ అంటే అందులో ఏదో నట్స్ ఉంటాయి అనుకున్నాము. అందులో నట్స్ లేవు, ఏమీ లేవు. తినేటప్పుడు కూడా మధ్యలో ఏదో ఇరిటేటింగ్‌గా ఏదో బాల్స్ లాగా తగిలాయన్నమాట. యాప్‌లో రివ్యూ పెడితే నెక్స్ట్ టైం కేక్‌కి మేము రిఫండ్ ఇస్తాము అని పెట్టాడనమాట. ఎంతో ఆశగా కేక్ ఆర్డర్ పెడితే కేక్ తినలేకపోయామని చాలా ఫీల్ అయ్యాను. ఇంటికి వచ్చేసరికి మా ఆయన నాకు ఫ్లేవర్‌తో సర్ప్రైజ్ చేశాడు. ఏంటి ఫ్లేవర్ అని అడిగితే ఆఫీస్‌లో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ జరిగాయి, అందుకే తెచ్చాను అని అన్నాడు. ఫ్లేవర్స్‌తో పాటు ఈ చిప్స్ ప్యాకెట్ కూడా ఇచ్చారనమాట. అండ్ జార్ కేక్ కూడా ఇచ్చారు. సో, ఐయామ్ వెరీ హ్యాపీ. ఈరోజు కేక్ తినే భాగ్యం నాకు కలిగిందనుకున్నా. దాంతో పాటు ఈ పేపర్ బోట్ డ్రింక్ కూడా ఇచ్చారు. లాస్ట్ ఇయర్ మా ఆఫీస్‌లో మాకొక ఇండోర్ ప్లాంట్ ఇచ్చారనమాట ఎవ్రీ ఉమెన్‌కి. ఆ ఒక్కరోజు మాత్రం ఆఫీస్‌లో ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తారను. మీకు ఏం గిఫ్ట్స్ వచ్చాయో కమెంట్స్ చేయండి.